హలో, నేను బ్లౌజ్లో వెనుక పార్ట్ చూద్దాం. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వెనుక పార్ట్ కట్ చేద్దాం నేను చెప్పాను. ఎందుకంటే వెనుక పార్ట్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ ఈ దారాలు వెళ్ళిపోవడం వల్ల వెడల్పోతుంది. అందుకే కరెక్ట్ కుట్టేటప్పుడు మాత్రం వెనుక పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, నేను కర్వ్ అంటే రౌండ్గా గీసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ట్యాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను కట్ చేస్తాను. ఇలా ఫినిషింగ్ వచ్చిన తర్వాత చివరి చూడండి, చివరి చిన్నగా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది జారిపోకుండా ఈజీగా కుట్టవచ్చు. ఎలాగో నేను చెప్తాను. నెక్ జారకుండా ఎలా కుట్టాలంటే చూడండి, మెయిన్ పీస్ వచ్చేసి నేను ఇక్కడ కట్ చేశాను. చూడండి, చిన్న ట్యాక్స్ పెట్టాను కత్తెరతోటి. దీనిపైన యాస్టివ్ ఇదే మార్క్ వచ్చేటట్టు లైనింగ్ కత్తి వేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఇటు కుట్టేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని ఉల్టా తీసి ఇక్కడ నుంచి ఇటు కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది జారిపోదు. కొలతలలో కూడా అసలు ఏం మార్పు రాదు, వెడల్పు కూడా కాదు. మనం ఎలా కట్ చేస్తామో అలానే ఉంటుంది. కావాల్సింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బిగినర్స్ కోసం చెప్పాల్సిన టెక్నిక్ అండి. ఫస్ట్ ఇట్లా కుట్టేసి మళ్ళీ దీన్ని తిప్పేసి ఇలా కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్ అండి. ఎలా కుట్టాలో చెప్తాను నేను మీకు ఇప్పుడు. దీన్ని ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చిన్న టెక్నిక్ ఇక్కడ మాత్రం కర్వ్ వచ్చే దగ్గర రౌండ్ తిరిగేటట్టుకు మాత్రం చిన్న డాట్ పెట్టుకోసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.